రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం గజ్వేల్లో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న సందర్భానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతున్నాయి పరిస్థితులు. రిజల్ట్స్ టైం మరి ముఖ్యంగా ఆఖరి టైంకి చేరుకుంటున్న కొద్ది, ఎందుకంటే బ్యాలెట్ పేపర్ కాబట్టి కాస్త లేట్గా కౌంటింగ్ సంబంధించి మాట్లాడుకునే క్రమం ఉంటుంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఒకరికి ఇంకొకరికి మధ్య ప్రస్తుతం ఒక వర్గానికి ఇంకొక వర్గానికి మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాట పెరిగింది. ఆ మాట కాస్త ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మహేష్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్. ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మహేష్, ప్రస్తుతం గజ్వేల్ ఎటువంటి పరిస్థితి ఉంది, అసలు ఏం జరిగింది అక్కడ? ఖచ్చితంగా సజ్జన్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 2వ వార్డులో ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుందని చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మమత గెలుపొందడంతో ర్యాలీ తీసిన ఆమె భర్త ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి దగ్గర బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేయడంతో అడ్డుతెల్లిన కాంగ్రెస్ నాయకులు ఇరు వర్గాల మధ్య గొడవ చేసుకోవడంతో కొట్టుకున్న పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు కూడా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి అవుతున్నాయి. ఎందుకంటే గెలిచిన ఆనందం ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మమతా భర్త ర్యాలీ తీస్తుండడం, అదేవిధంగా ఓడిన అభ్యర్థి ఎవరైతున్నారో అతను నా ఇంటి ముందు వచ్చి ఇట్లా నినాదాలు చేస్తూ హేళన చేస్తున్నారని చెప్పి ఇద్దరు కూడా దాడికి పాల్పడిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థి మమతా భర్తపై కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఎవరైతే అపోజిట్ అభ్యర్థి ఉన్నాడో వారు దాడి చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు, అంటే సర్దుమణి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కూడా ఇరు వర్గాలు కూడా పరస్పరంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అంటే వీరిద్దరిపై ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేసే పరిస్థితి ఉంది. సజ్జన్, ఆల్ రైట్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఉద్రిక్తంగా మారింది కాబట్టి పోలీసు పహరా ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఉద్రిక్తతకు దారితీయకుండా ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ పోలీసు శాఖ? మహేష్, ఖచ్చితంగా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే ఒకరు గెలిచిన ఆనందంలో ఒకరుంటారు, ఓడిన ఆనందంలో ఒకరుంటారు కాబట్టి కంపల్సరీ ఆవేశాలు పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికే ఎక్కడికక్కడ గస్తీలు నిర్వహిస్తున్నారు, ఎక్కడికక్కడ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేస్తున్నారు. ఎందుకంటే వీరు చేసే ర్యాలీ సమయంలో ఆ సమయంలో అక్కడ పోలీసులు ఆ గల్లీలో లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటన చోటు చేస్తుందని చెప్పి ప్రధానంగా పోలీసులు కూడా అంతర్గతంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే ఎటువంటి అల్లర్లు జరగకుండా ఖచ్చితంగా పోలీసులకు 100 కాల్ చేయాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇటువంటి సంఘటన చోటు చేసుకోవద్దని చెప్పి ప్రధానంగా పోలీసు వారు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క సంయమనంతో ముందుకెళ్లాలి. గెలుపు ఓటములు ఎవరికైనా వస్తాయిపోతాయి కాబట్టి ఈ గెలిచినటువంటి వారు ఆనందం వెళ్ళిపోవాలి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఓడిన వారు కూడా ఈ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోవాలని చెప్పి ప్రధానంగా పోలీసులు సూచన చేస్తున్నారు. సజ్జిన్, ఆల్రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మహేష్, విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఒకరి మీద ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకుంటున్నారు. ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. దీంతో ఒక్కసారి మీరు చూస్తే కనుక మొత్తం రసాభాసగా మారిన అంశం గురించి మాట్లాడుకున్న అంశం కాస్త ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఒకరి మీద ఒకరు పిడిగుద్దులతో దాడులు చేసుకుంటూ కిందకేసి కొట్టేసుకుంటూ ఒకరి మీద ఒకరిని దాడులతో ఉద్రిక్తంగా మార్చేశారు అక్కడ పరిస్థితిని. డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మహేష్, ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇటువంటి ఉద్రిక్తతకు దారితీసిన తర్వాత ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ జరిగే సినారియో ఏంటి? అక్కడ పోలీసు శాఖకు సంబంధించి ఎటువంటి కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? ఇంకా ఖచ్చితంగా కౌంటింగ్ సంబంధించినట్లయితే ఎక్కడ కూడా దగ్గరికి రాని అని పరిస్థితుంది కాబట్టి 100 మీటర్స్ దూరంలో ఉంటారు. గెలిచిందని అనౌన్స్ చేసిన తర్వాతనే ఇక్కడ మీరు సంబరాలు చేసుకునే పరిస్థితి. ఈ సంబరాలకు కూడా చెక్ పెట్టే పరిస్థితి. ఈ టపాకాయలు కాల్చడం కానీ ఏది కూడా ఈ మైక్ సౌండ్ చూస్తే కానీ ఏది కూడా పర్మిషన్ లేవు. పర్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏసీపీ ఒక పర్మిషన్ తీసుకుంటేనే ఖచ్చితంగా ఎటువంటి సంబరాలు చేసుకోవాలని చెప్పి ప్రధానంగా పోలీసులు కూడా. అంటే ముందుగా ఎవరి నుంచి స్టార్ట్ అయింది గొడవ? కాంగ్రెస్ నుంచా, బీఆర్ఎస్ నుంచా? ఆ తర్వాత ఎలా ఉధృతంగా మారింది?
ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన వెంటనే వీళ్ళు ఖచ్చితంగా సంబరాలు చేసుకునే పరిస్థితి కాబట్టి వారి గల్లీలో వెళ్తున్న సమయంలో ఎవరైతే అపోజిట్ ఉన్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటి ముందు వచ్చి నినాదాలు చేసిన సందర్భాన్ని అతను జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ యొక్క ఎవరైతే మమత రెండో వార్డుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తపై దాడికి దిగిన సందర్భంలో ఈ భర్తకు సంబంధించిన ఎవరైతే అంశాలు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కూడా వారిపై దాడి చేసే సందర్భాలున్నాయి. అంటే ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు దాడి చేసినటువంటి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇద్దరి దగ్గర కూడా పరస్పర ఒక ఫిర్యాదును కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరు తప్పున్న వారి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి గజ్వేల్ పోలీసులు చెప్తున్నారు సార్. ఆల్రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి పుష్పలీల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పుష్పలీల గారు, రిజల్ట్స్ తీరు ఒకప్పుడు అంటే ఉద్రిక్తత గురించి మాట్లాడుకునే సందర్భం, కానీ రాను రాను ఓటమిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి పెరిగిపోతుందా?